సో బ్యాక్ నుంచి కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను. సో కంప్లీట్లీ ఈ లెవెల్ పైకి రేజ్ చేసిరా, నార్మల్ పొజిషన్కి వెళ్ళి కంప్లీట్లీ పైకి ప్రెస్ చేయండి. 1 2 3. సో డంబుల్ స్ట్రగ్ అనేది చాలా వరకు మీ యొక్క కంప్లీట్ ట్రాప్స్కి, అప్పర్ ట్రాప్స్కి మాత్రం మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ ఎంటీ వెయిట్తో అయితే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ హ్యాండ్ అనేది కంప్లీట్ ఈ పొజిషన్లో ఉండాలి, హ్యామర్ పొజిషన్లో డౌన్. ఈచ్ డంబుల్ వచ్చేసి 10 kgs. సో సైడ్కి పెట్టండి. మీ యొక్క హ్యాండ్స్ని కంప్లీట్లీ పైకి రేజ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయండి, కిందికి డ్రాప్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఎగ్జైల్ చేయండి. సో చూడండి 1 2 1 2. ఈ పొజిషన్ ఉండాలి, ఇట్లా కాకుండా ఇట్లా ఉండాలి. కంప్లీట్లీ రిస్ట్ అనేది స్క్రీన్కి ఆపోజిట్ ఉంది కదా, సో ఇట్లా అనమాట. కంప్లీట్లీ ఈ లెవెల్లో డంబుల్ అప్రైట్ రో. సో కంప్లీట్ రెండు ఒకటే లెవెల్లో పైకి రేజ్ చేయండి. సో ఇదనమాట 1 2 పైకి. హలో గైస్ అందరికీ. సో అందులో రుమాలి స్టోరేజ్ కంటెంట్ వచ్చేసిందంటే, మీరు ఇంటికన్నా డంబుల్స్ కనుక మీ దగ్గర ఉంటే ట్రాప్స్ని ఎలా ట్రైన్ చేయాలో ఈరోజు ఒక 3 బెస్ట్ ట్రాప్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చెప్పబోతాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఎస్పెషల్ బిగినర్స్కి చాలా వరకు ఒక కలెక్ట్ పోస్చర్ మీద లైక్ ట్రాప్స్ని ట్రైన్ చేయాలో ఎలానో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి డంబుల్ స్ట్రగ్ అనమాట. సో డంబుల్ స్ట్రగ్ అనేది చాలా వరకు మీ యొక్క కంప్లీట్ ట్రాప్స్కి, అప్పర్ ట్రాప్స్కి మాత్రం మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ ఎంటీ వెయిట్తో అయితే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ హ్యాండ్ అనేది కంప్లీట్ ఈ పొజిషన్లో ఉండాలి, హ్యామర్ పొజిషన్లో డౌన్ సైడ్ రేంజ్లో పెట్టండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ కంప్లీట్ ఆర్మ్స్కి ఎటువంటి ఎనర్జీ ఇవ్వకండి, రిలాక్స్ పెట్టండి. జస్ట్ ఈ మూమెంట్ మాత్రం ఉండాలి. సో ఎలాగో ఫస్ట్ చేసి చూపిస్తాను. సైడ్ పెట్టండి, మీ హ్యాండ్స్ని పైకి రేజ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయండి, బ్రీత్ లోపల తీసుకోండి, మళ్ళీ స్లోగా కిందకి డౌన్ చేయండి. 1 2 1 2 1 2. ఇదనమాట. సో కంప్లీట్లీ ఇక్కడ పంపప్ దొరుకుతుంది అనమాట మీకు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు డంబుల్ వెయిట్తో అయితే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ డంబుల్స్ ఉందన్నమాట నా దగ్గర. సో ఈచ్ డంబుల్ వచ్చేసి 10 kgs. సో సైడ్కి పెట్టండి. మీ యొక్క హ్యాండ్స్ని కంప్లీట్లీ పైకి రేజ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయండి, కిందికి డ్రాప్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఎగ్జైల్ చేయండి. సో చూడండి 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. సో ఇదనమాట. మీరు రేజ్ చేసేటప్పుడు ఎంతవరకు అయితే మీ యొక్క బాడీ సపోర్ట్ ఇస్తున్నంత వరకు రేజ్ చేయండి. సో ఎక్కువ వరకు అయితే మీరు ప్రెషర్ చేయకండి, మళ్ళీ మజిల్స్ అనేది పట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో వర్కౌట్ చేసేటప్పుడు డెఫినెట్లీ కంప్లీట్ ట్రాప్స్కి మొత్తం ఈ వర్కౌట్ చాలా వరకు అయితే పంపిస్తుంది. సో ఇదనమాట ఫస్ట్ వేరియేషన్. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి సో డంబుల్ అప్రైట్ రో అనమాట. సో దీనివల్ల ద మెయిన్ అడ్వాంటేజ్, మీరు ఎప్పుడైతే దీన్ని బార్బుల్ రాడ్తో కూడా వేయచ్చు, డంబుల్తో కూడా వేయచ్చు. సో ఇట్ ప్రజెంట్ నేనైతే డంబుల్తో అయితే చేసి చూపిస్తున్నాను. సో కంప్లీట్లీ మీ యొక్క హ్యాండ్ అనేది ఈ పొజిషన్లో ఫ్రంట్ లెవెల్లో ఉండాలి. సో మీ డంబుల్ని ఈక్వల్ లెవెల్గా ఏమంటే షోల్డర్ లెవెల్ అయితే ప్లేస్ చేయండి. సో ఈ పొజిషన్ ఉండాలి, ఇట్లా కాకుండా ఇట్లా ఉండాలి. కంప్లీట్లీ రిస్ట్ అనేది స్క్రీన్కి ఆపోజిట్ ఉంది కదా, సో ఇట్లా అనమాట. కంప్లీట్లీ ఈ లెవెల్లో డంబుల్ అప్రైట్ రో. సో కంప్లీట్ రెండు ఒకటే లెవెల్లో పైకి రేజ్ చేయండి. సో ఇదనమాట 1 2. పైకి రేజ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయండి. 1 2 1 2 1 2. ఇదనమాట. సో ఇప్పుడు డంబుల్తో అయితే చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది కొంచెం వెయిట్ అనేది తక్కువ తీసుకోండి. మరి ఎక్కువ వెయిట్ తీసుకుంటే కంప్లీట్లీ షోల్డర్, ఒకవేళ రాంగ్ పొజిషన్ ఉంటే కనుక షోల్డర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎట్లా చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డంబుల్ని ఈ పొజిషన్లో ఇక్కడ కంప్లీట్లీ మీ యొక్క లెగ్స్కి ఫ్రంట్కి పెట్టండి. సో 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఇదనమాట. సో ఈ వర్కౌట్ చేసినప్పుడు కొంచెం వెయిట్ అనేది డీసెంట్గా పెట్టుకోండి. మళ్ళీ ఎక్కువ వెయిట్ తీసుకుంటే కంప్లీట్లీ మీ షోల్డర్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో
ఒకవేళ రాంగ్ పొజిషన్ అయితే. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు కంప్లీట్లీ మీరు ఎప్పుడైతే పైకి రేజ్ చేస్తారో, ఎంతవరకు అయితే రేజ్ చేస్తారో షోల్డర్ లెవెల్ వరకు అంతవరకు రేజ్ చేయండి. సో డౌన్. సో ఈ లెవెల్లో డెఫినెట్లీ చాలా మంచి పప్పు దొరుకుతుంది అనమాట. సో దీన్ని డంబుల్ అప్రైట్ రో అంటారు. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. సో స్టార్టింగ్ మళ్ళీ కంటిన్యూస్ చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్ స్ట్రగ్ అనమాట. సో కంప్లీట్లీ ఈ లెవెల్లో మీ యొక్క డంబుల్ని పైకి రేజ్ చేయండి. సో ఈ లెవెల్లో ఏంటంటే నార్మల్ పొజిషన్ కదా ఇది. సో మీ హ్యాండ్ సో పైకి ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7. సో బ్యాక్ నుంచి కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను. సో కంప్లీట్లీ ఈ లెవెల్ పైకి రేజ్ చేసిరా నార్మల్ పొజిషన్కి వెళ్ళి కంప్లీట్లీ పైకి ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 ఇదనమాట. సో వర్కౌట్ చేసినప్పుడు కంప్లీట్లీ మీ యొక్క హ్యాండ్ నార్మల్ పొజిషన్కి వెళ్ళి పైకి స్ట్రెచ్ చేయండి. అప్పుడు కంప్లీట్లీ మీ యొక్క కంప్లీట్ ర్యాప్స్కి మాత్రం డెఫినెట్లీ చాలా మంచి పప్పప్ దొరుకుతుంది. సో ఇప్పుడు డంబుల్తో అయితే చేసి చూపిస్తున్నాను. సో చూడండి. సో లైక్ సేమ్ 10 kg డంబుల్ అనమాట. సో పైకి రేజ్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10. యప్. సో ఇదనమాట. సో పైకి రేసేటప్పుడు అయితే కంప్లీట్లీ మీ యొక్క వెయిట్కి డీసెంట్గా డంబుల్ అయితే తీసుకోండి. సో 7 kgs ఆర్ 5 kgs. అప్పుడు ఇంకా మంచిగా మీరు స్లోగా ఎప్పుడైతే మీరు పంపప్ ఇస్తారో లైక్ వర్కౌట్ చేస్తారో అప్పుడు కంప్లీట్లీ ఇంకా మంచిగా ఏంటంటే మీ మజిల్ బ్రేక్ అయితే టేర్ అవుతుంది. సో అప్పుడు మీరు కంప్లీట్లీ డైట్ తీసుకొని ఎప్పుడైతే పర్ఫెక్ట్ రెస్ట్ తీసుకుంటారో అప్పుడు మంచిగా పంపప్ అయితే దొరుకుతుంది అనమాట. మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇదనమాట 3 బెస్ట్ కైండ్ ఆఫ్ ట్రాప్స్కి సంబంధించిన వర్కౌట్ విత్ డంబుల్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో అయితే డెఫినెట్లీ మెన్షన్ చేసేయండి. అప్పుడు చలో బాబాయ్ అందరికీ.